హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మా స్టైల్లో చికెన్ పచ్చడి ఎలా చేస్తామని చూసేద్దాం రండి. ముందుగా చికెన్ అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగ, పుదీనా, కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు, దాల్చిన చెక్క అండ్ మెంతులు అండ్ కొద్దిగా నిమ్మరసం అండ్ తగినంత కారం. ముందుగా ప్యాన్ పెట్టుకొని చికెన్ని సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అండ్ ఇందులోకి తగినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని చికెన్ నుంచి వాటర్ బయటకు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. అండ్ మూత తీసుకొని మరోసారి కలుపుకొని ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత ఇంకో పాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉడకబెట్టిన చికెన్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకో పాన్ పెట్టుకొని ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం డ్రై రోస్ట్ అయ్యాక దీంట్లోకి జీలకర్ర, మెంతులు, ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా డ్రై రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ చికెన్ని మరి కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కలర్లోకి అయితే రావాలి. అండ్ ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చికెన్ని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతూ ఉండాలి, లేదా అడుగంటిపోతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లోకి పుదీనా, కరివేపాకు వేసుకుందాం. కొంచెం సేపు కరివేపాకు వేగిందాగా వేపుకొని నెక్స్ట్ దీంట్లోకి 1 కప్ కారం అయితే వేసుకుందాం. మేమైతే మ్యాంగో కారం యూజ్ చేస్తున్నాము. దీంట్లో సాల్ట్ వేయటం స్కిప్ అయింది, బట్ కారం అయితే ఎంతైతే తీసుకున్నామో మనం సాల్ట్ కూడా అంతే యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా దినుసులన్నీ పౌడర్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకొని దీంట్లోకి ఫ్రై చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న 5 మినిట్స్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ని చల్లారనివ్వాలి. అండ్ దీంట్లోకి మనం ఫైనల్గా వెల్లుల్లి అయితే యాడ్ చేసుకోవాలి.
బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. అండ్ ఫైనల్గా దీంట్లోకి మనం తీసుకున్న నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. ఈ నిమ్మరసం కారాన్ని పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది, పచ్చడికి మంచి టేస్ట్ ఇస్తుంది. దీన్ని వెంటనే కాకుండా ఒక 3 days అలాగే పక్కన ఉంచేసి మన ఆవకాయ ఎలా తీసుకుంటామో అలాగే తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతే, చాలా ఈజీగా ఉండే చికెన్ పికిల్ రెడీ. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పికల్ని కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ప్లీజ్ మా రెసిపీని మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.